సీతక్క ఏం చెప్పింది? ఇక్కడ వచ్చి మీకు ఏం చెప్పింది? మాకు ఇక్కడికి వస్తే మేమే అడుగుతాం కరెంటు ఏది మాకు భూములు పట్టాలు కావాలి. అట్లా కాదు, ఇప్పటికే ఓట్లు అడగడానికి వచ్చింది కదా ఇక్కడ. ఓట్లు అడుగుతానికి సీతక్క రాదు. ఇక మా వాళ్ళందరూ సీతక్కకి వేస్తారు, మంచి చేస్తుందని. మంచి చేస్తుందా మరి? సంవత్సరాల నుంచి మంచి చేసిందా? లేదన్న మంత్రి అయిన కాడ నుంచి వచ్చింది. కాకపోతే ఇక మామూలు సెద్దర్లు ఇవి అవి ఇచ్చిపోయింది అంతే. ఊరికంటే ఇక మామూలుగా లైట్లు ఇచ్చింది సోలార్ లైట్ ఇక్కడ లైన్ తోటి కరెంట్ లేదు. అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే? ఇందిరమ్మ ఇల్లు కడుకోలేదన్న ఎవరికి లేదు. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా లేకుంటే మళ్ళీ వెళ్ళిపోతారా? ఉంటాం ఏడుపోయి. మీకు ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? అవుతుందన్న దాదాపుగా 17 సంవత్సరాల దాకా. 17 సంవత్సరాలు. ఎవరు అంటే మీకు ఇక్కడ ప్లేస్ ఉందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మీ పెద్దోళ్ళు ఉంటారా, పెద్ద మనుషులు? మా నాన్నే ఉండే చనిపోయిండు. మా నాన్నే ఇక్కడ తీసుకొచ్చేసరికి అందరు వచ్చారు, మా ఊళ్ళో అందరు. అంటే మీకు ఇప్పుడు చిత్తక్క ఏమి ఇయ్యలే? ఒక సోలార్ లైట్ తప్ప. సోలార్ లైట్ ఒక స్కూల్ కట్టించింది. స్కూల్ గ్రీన్ మ్యాట్ కట్టిందా? గ్రీన్ మ్యాట్ కట్టిండు. సల్లు పడుతుంది అని వర్షానికి. చిన్న స్కూల్ అదే ఇట్లా చిన్న ఉన్న స్కూల్ అదే ఏది అది పెద్దది స్కూల్. అదే గ్రీన్ మ్యాట్ కట్టి గది స్కూల్ అని. బండి ఎంత మంది పోతారు అన్నది? మొత్తం 26 మెంబర్స్ ఉన్నారు. మీ తరపున సార్లు వస్తారా మరి? సార్లు రారు, అది ప్రైవేట్. మామూలుగా ఒక డోనర్ పెట్టిండు. మరి ఎవరు పిల్లలకు చదివే వాళ్ళు చెప్తారు? వేరే ఊర్ల నుంచో మేడం వస్తుంది. మంచిగా చెప్తారా? మంచిగా చెప్తారా? అది కాదు, మీకు ఇప్పుడు తాగడానికి నీళ్లు ఎక్కడ పోవాలి? అక్కడ అది ఒకసారి మేము చూసినాం, అక్కడ పోయి తీసుకురావాలి. మీరు అక్కడ స్నానం చేయాలి. కిలోమీటర్ ఉంటుంది అది. కిలోమీటర్ అంటే రోడ్డు దాటి. అదే నాకు నేను పోయినా కిలోమీటర్ ఉంటుంది. మీకు సీతక్క వచ్చినాక మీకు బోరింగ్లు అవి ఇప్పిస్తామని చెప్పింది. ఇది ఒకటి జాతర టైంలో సీతక్క వేసింది, అది ఎప్పుడు కాదు అవుతుంది. ఏంటిది? బోరింగ్. మేము సీతక్క ఇన్ని చెప్పిందని అక్కడ పోయి కూడా పోయినాం, ఇక్కడ కూడా తెలుసుకుంటాం అంతే. ఇప్పుడు ఓన్లీ మీకు ఇప్పుడు మీరు సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సోలార్ తోనే బ్యాటరీ తీసుకుంటాం అన్న మా సొంత. అంటే మీకు ఆ సోలార్ ఎవరు ఇచ్చారు? సోలార్ మేమే తీసుకున్నాం. మీరు సొంతంగా మీరే తెచ్చుకున్నారు. ఇప్పుడు కాదు, సీతక్క ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు ఏమేమి చెప్పింది? అది కాదు, ఏమేమి చెప్పింది మీకు? ఇవాని చేస్తా అని చెప్పిందా? చేస్తా అని అన్నారు. ఏమేమి కరెంటు చేస్తా అన్నారు, చేసే రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు అన్ని ఇస్తా అన్నారు. ఇంతవరకు లేదు. ఇంతవరకు అసలు తాగుతానికి అది ఒక ట్యాంక్ కట్టిస్తాం, నీళ్ళ సౌకర్యం ఉంటాయి కదా, మిషన్ భగీరథ అవి కూడా లేవు. అది లేదు, మిషన్ భగీరథ ఇంతవరకు ఏం లేదు. ఇక్కడ వచ్చి 17 సంవత్సరాలు వచ్చింది. మీరు 17, 15, 20 అవుతుంది. 20 సంవత్సరాలు. దాదాపుగా ఎంతమంది ఉంటారు ఇక్కడ? దాదాపు మీ కుటుంబాలు మొత్తం కుటుంబాలు అంటే 28 ఉంటాయి. 28 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ దాదాపు. ఏం చేసి అంటే ఓన్లీ బయట పోవడానికి? మామూలు మాకు ఇప్పుడు భూములు ఉన్నాయి, అలా వరాలు కొత్తాం. ఇక వరాలకి పని అయిపోతే మాకు పైసలు ఏమన్నా కావాలంటే పసరకపోతాం పని. అంటే వరి మీకు ఇక్కడ ఉంది ఆల్రెడీ భూమి, పట్టాలు లేవు మీకు? పట్టాలు చేపిస్తా అని చెప్పింది సీతక్క, చేయలే ఇంతవరకు? లేదు, ఒకసారి సర్వే చేసేళ్ళు, అది మళ్ళీ ఎవరికి ఎంత భూమి ఉన్నది తెలుసుకోవడం కోసం అని. చేసిందా? సర్వే చేసిందా? సర్వే చేసేళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అన్నారు కదా, ఇది ఊరికి ఎవరికి ఎంత ఉన్నది భూమి తెలుసుకోవడం కోసం. ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నారు? ఎవరికి ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అని తెలుసుకోవడం కోసం. మీకు ఏమైనా అయితే హాస్పిటల్ ఇక్కడ దగ్గరలో ఉందా? తాడు అయిపోతాం. మీ దగ్గర ఇక్కడ నుంచి తాడవానికి 15-20 కిలోమీటర్ ఉంటుంది దాదాపు. నాకు లేకపోతే దేనికన్నా ఫోన్ చేస్తాం, మాకు ఆటోలు 2 ఉన్నాయి. లేకపోతే మీ సొంతంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? లేదన్న ఇక్కడ అసలే లేదా? మరి సీతక్కని అడిగిల్లా? సీతక్కని అడిగిల్లా అంటే మాకు ఇక పట్టే లేదు కదా. మీ ఇక్కడ 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను. సీతక్క ఏమో వాళ్ళ నుంచి గెలిచింది 3 సార్లు. ఇంతవరకు ఏం అభివృద్ధి చేయలేదు. వచ్చి ఓటు అడుగుతాను, మీరేమో నమ్మి ఓటేస్తాను. అందరు సీతక్కకి మా వాళ్ళందరూ చేస్తారు అనుకోని. కాదు, 15 సంవత్సరాల నుంచి మీకు అనుభవం రాలేదా?
రాలేదన్న అందరూ అటే చేస్తారు ఇక చేస్తామని అందరు అంటారు. అందరితో పాటు మీరు ఒక 5 సంవత్సరాలు నమ్ముతారు ఎవరైనా, లేక 10 సంవత్సరాలు నమ్ముతారు. అదే అన్న ఇప్పుడు తెలిసి వస్తుంది 15 సంవత్సరాలు నాయకుడు అంటూ ఉంటాయి కదా. 15 సంవత్సరాల నుంచి మీరు నమ్ముకుంటా వస్తున్నారు. ఏమైనా చేసిందంటే ఏం లేదు. సోలార్ లైట్ ఒకటే, సోలార్ లైట్ పెట్టించి ఆ గ్రీన్ మ్యాట్ పెట్టి స్కూల్ అంతే అంతే అంతేగా. మీరు అయినా కూడా సీతక్కను నమ్మి ఇట్లా ఏ అసలు మీ పెద్దలు ఉన్నారు అంటే మీకు ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ. మా అన్నకి యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది. అంటే అతను కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఆయన ఎట్లా చెప్తే అట్లా మీరు లేదు అందరికి మా ఊర్లో అందరికి సీతక్కకి వేస్తారు. ఇప్పుడు ఇల్లు మీరే కట్టుకున్నారా? మేమే కట్టుకున్నాం. తాగడానికి నీళ్ళైనా వాగులకి వాగు నీళ్ళే కాదు. మీ ఇక్కడ చదువుకున్న ఉన్నారా? చదువుకొని మేము కూడా ఆఫ్ చేసినాం అన్న. ఇక కాలేజీకి పోతే ఎంతవరకు చదువుకున్నారు? 10th అయిపోయింది. 10th అయిపోయిందా? క్యాస్ట్ ఇన్కమ్ లేకపోవడం వల్ల నేను ఆగుతాను. హాస్టల్లో చదువుకోవాలి కదా. క్యాస్ట్ ఇన్కమ్ ఎందుకు ఇస్తలేరు? ఇస్తలేరు. మళ్ళీ ఆడికి పోతే ఇక అప్లై పెట్టిన బట్టి మళ్ళీ అది వారమో నెలల తర్వాతకి రమ్మంటారు. అది మళ్ళీ క్యాన్సల్ ఇక ఆడికి. కాదు, నీకు 10th అయిపోయినా ఎన్ని సంవత్సరాలు అయింది? 10th అయిపోయింది. 10th అంటే ఈసారి ఓపెన్ కట్టుకున్నా అంటే నాది ఎప్పుడు అయిపోయేది. మా నాన్న ఎన్ని సంవత్సరాలు అయింది నీ 10th అయిపోయి? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిపోయి ఇంకా సర్టిఫికేట్ నీకు రాలే? లేదు, మా వాళ్ళు కాలేజ్ పోయి కూడా అట్లనే లేకపోవడం. అంటే ఇస్తలేరు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తలేరు. మీరు పోయిల్లా? మేము రోజు పోతూనే ఉంటాం అన్న తాడవాయికి. సీతక్క కూడా చెప్పినాం మాకు ఎట్లా పరిస్థితి మేడం అంటే నేను మాట్లాడతా చేపిస్తా అన్నాడు. మాకు ఇక మా వాళ్ళు చదువుకోవాలని ఇదే ఆలోచించుతారు. చదువుకున్న మనం ఎంత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా కాదు. మీరు ఇంత చదువుకున్నారు, మరి ఏం చేసి మీకు మీరన్నా ఇట్లా ఇప్పుడు మీరు ఒక దానికి రావాలి కదా. మీకు కూడా ఇప్పుడు ఈ రోజు కంటూ కరెంట్ లేదు, మీరు కూడా చదువుకున్నారు. 10th అయిపోయింది, కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సరే, మీరు సైతక్కకు ఓటేస్తున్నారు, ఓటు వేయండి. మేము వద్దంటలేము. 15 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు సీతక్కకు. ఆమె ఏమైనా చేసిందంటే ఏముంది? ఏం లేదు. మేము చూసుడు కాదు, మేము నిన్న చెప్పాలా? మీరు చెప్తే 15 సంవత్సరాల నుంచి ఏం చేసుడు లేదుగా. ఏం లేదు. సర్టిఫికేట్ మీకు ఇప్పుడు 10th అయిపోయింది. 10th అంటే ఇంటర్, ఇప్పుడు మీకు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలి. సర్టిఫికేట్ రావాలంటే మీరు దరఖాస్తు పెట్టిండ్రు, ఎందుకు వస్తలేదు కొంచెం. ఇప్పుడు మీరే నువ్వేంత పెద్ద ఉన్నావు, ఇప్పటికి నీకు 10th సర్టిఫికేట్ రాలే. ఇప్పుడు ఆ పాప ఉన్నది, ఆమె స్కూల్ పోతుంది, ఆమెకు ఆమెకన్నా చక్కగా చదువు చెప్తారా లేదా అని మనకు తెలియదు. అంతేనా? చదువు అయితే ఓకే, ఇక్కడ చెప్తారు. ఏంటంటే ఇప్పుడు నువ్వే ఇట్లా పిల్లలు కావద్దు, మీరు ప్రశ్నిస్తే మా క్యాస్ట్ ఇన్కమ్ కావాలి. మేము అదే మీరు ఇదే చెప్తున్నా మీకు. యువత గొంతు ప్రశ్నించే వరకు ఉండాలి. ఇప్పుడు నీకు 10th అయింది కాబట్టి నీకు హక్కు ఉంది. అది నీ 10th అయిపోయింది కాబట్టి ప్రశ్నించే గొంతు నీకు ఉండాలి. అది అడగాలి. మీరు అందరూ ఒక టీం అయి చదువుకున్న మరి మా పరిస్థితి ఏంది? మేము ఒకసారి వచ్చినాం మా టీవీ వాళ్ళు ఇక్కడ. ఎందుకు అడిగినాం? మేము మళ్ళీ వచ్చి అదే పరిస్థితి ఉందని అడిగినాం. అట్లా పరిస్థితి. మరి వర్షాలు పడితే మీ పరిస్థితి? వర్షాలు పడితే మా పరిస్థితి ఇదే అన్న. ఇల్లు కోరుతూనే ఉంటాయి, అంతే ఇదే జరుగుతూనే ఉంటది. బోర్ లేవు, అదే బోరింగ్. అది 2 బోరింగ్లు ఉంటాయి, అవి కూడా సీల్మ్ వస్తాయి. ఇక అదే అన్న, ఇప్పుడు మీరు ఇట్లా ఆగమైళ్ళు, మీ పిల్లలు కూడా కావద్దు కదా.